السلام عليكم ورحمة الله وبركاته. الحمد لله الذي والصلاة والسلام على رسول الكريم وعلى آله وصحبه أجمعين. అమ్మా బాద్ అల్లాహ్ తఆలా కరుణ వల్ల మనందరం యొక్క సమావేశంలో కూర్చునే భాగ్యం కలిగింది. మన గొప్ప ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా చెప్తున్నారు, ఇన్నమల్ అమాలు బినియాత్. దీని యొక్క భావం ఏమిటంటే మనం చేసే మంచి పనులు మన యొక్క ఉద్దేశం మీద ఆధారపడి ఉంటుంది. ప్రియమైన మిత్రులారా, ఇప్పుడు నేను ముందు నా యొక్క అంశం గురించి చెప్పబోతున్నాను. తల్లిదండ్రుల యొక్క హక్కు ఎంతో ముఖ్యమైనది. ఎందుకంటే అల్లాహ్ తఆలా ఇలా చెప్తున్నారు, వబిల్ వాలిదీన ఇహ్సానా, తల్లిదండ్రులతో మంచి నడవడికతో ఉండాలి. ఎందుకంటే తల్లి తన బిడ్డ కోసం ఎన్నో కష్టాలు పడుతుంది, ఎన్నో త్యాగాలు చేస్తుంది. బిడ్డ తన కడుపులో ఉన్నప్పుడే బిడ్డ కోసం ఎంతో జాగ్రత్తగా ఉంటుంది, ఎంతో సహనంతో నవమాసాలు మోస్తుంది. అప్పుడు బిడ్డ తన కడుపులో నుంచి బయటకు వచ్చాక తనకు తను ఏమి ఆలోచించలేదు, తనకు తను ఏమి తినలేదు. అలాంటి పరిస్థితులలో కంటికి రెప్పలా కాపాడుకునేది తల్లి మాత్రమే. అల్లాహ్ తఆలా మనకు ఇచ్చిన తర్వాత, మనం పెద్ద అయిన తర్వాత తల్లిదండ్రులు మన కోసం చేసిన కష్టాలు త్యాగాలను మర్చిపోయి వారి యొక్క మనసును నొప్పిస్తాను. హజరత్ అబూ ఉమామా రలియల్లాహు అన్హు గారు చెప్తున్నారు, ఒక వ్యక్తి మన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి దగ్గరికి వచ్చి అడుగుతారు, మా హక్కుల్ వాలిదియా, తల్లిదండ్రుల హక్కు ఏమిటి? అప్పుడు మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా చెప్తారు, వా జన్నతుక వన్నారుక, వారే మీ యొక్క జన్నత్ మరియు మీ యొక్క నరకం. అప్పుడు దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి తల్లిదండ్రుల యొక్క సేవ చేయడం ఎంత ముఖ్యమైనదో. చూడండి మిత్రులారా, అల్లాహ్ తఆలా తల్లి గురించి ఇలా చెప్తున్నారు, అల్ జన్నతు తహత్ అఖ్దామిల్ ఉమ్మహాత్, తల్లి యొక్క పాదాల కింద స్వర్గం ఉంది. మరియు తండ్రి గురించి ఇలా చెప్తున్నారు, అల్ వాలిదు ఔసతు అబవాబిల్ జన్నహ్, తండ్రి స్వర్గం యొక్క ముఖ్య ద్వారం. అల్లాహ్ తఆలా మన అందరికీ తల్లిదండ్రుల యొక్క సేవ చేసే భాగ్యం ప్రసాదించుగాక. వాఖిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.